నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. గూడూరులోని ఆర్టీసీ డిపోలో 9 బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వరి కోతల సమయం వస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలేవి? మనుగోలులోని కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జాతీయ నులుపురుగుల దినోత్సవం సందర్భంగా సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నులుపురుగుల నివారణ మందులు పంపిణీ చేసిన వైద్యులు, సిబ్బంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగిందని, గూడూరు రైల్వే స్టేషన్ నుండి పాత పద్ధతిలో తిరుమలకు బస్సులు పునఃప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి వెల్లడించారు. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద 9 బస్సులను వారు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నూతనంగా 9 ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. బస్సులకు పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 నూతన ఆర్టీసీ బస్సులు గూడూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గతంలో గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు బస్సు సౌకర్యం ఉండేదని, గత వైకాపా ప్రభుత్వంలో వాటిని తొలగించారన్నారు. మళ్లీ వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. ఎవరు మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతాం. జనాలు వెళ్ళి మేము గెలిచాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వాళ్ళని గెలిచాం. ఈరోజు మొత్తం గుంటూరు రోడ్డు అన్ని కూడా పూర్తి చేసామటువంటి R&B పూర్తి చేసామని ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక 4 బస్సుల్ని మేము ప్రారంభించాం. అట్లాగే ఒక 9 బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ 60 లక్షలు. ఈరోజు 9 బస్సుల విలువ 5,40,00,000 అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో ఈ డిపో నుంచి 4 బస్సులు కూడా మనం ఓపెన్ చేసాం. అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు 13 బస్సులు, దాదాపు 7,80,00,000 రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాడులో అంటే కోటలో వాకాడు డిపోలో 10 బస్సులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మొత్తం మీద 25 బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి 25 బస్సులు అంటే 15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఆర్టీసీ బస్సులు మంజూరు చేయడం జరిగిందని, ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన వసతులు సమకూరుస్తున్నారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమైందని, కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీని అభివృద్ధి పదంలోకి తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. ఆర్టీసీలో కూడా మనకి ఇవాళ అనేక రకాల అవసరాలు ఉన్నాయి. ఇంతకు ముందుగానే తిరుపతికి గూడూరు నుంచి, గూడూరు రైల్వే జోన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే తిరుమలకి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని మన ద్వారకా తిరుమలరావు గారిని, వారి ఎండీ కాబట్టి వారితో మాట్లాడాను. వెంటనే వేద్దామని వాళ్ళు చెప్పారు. ఆ యొక్క బస్సుల ఓపెనింగ్ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో నేను కూడా ఇక్కడికి వస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా బోర్డు డైరెక్టర్గా నేను రాబోయేటువంటి 10-15 రోజుల్లోనే జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ కట్ ఆర్డర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నా.
అదే రకంగా దూర ప్రాంతాలకి, పల్లె ప్రాంతాలకి చాలా బస్సులు కరోనా తర్వాత తీసేశారు. మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలు విపరీతమైనటువంటి కోరిక ఉంది, వాళ్ళు మాకు బస్సులు కావాలనేటువంటిది, వాళ్ళ అవసరాలు కూడా అట్లా ఉన్నాయి. కేవలం ఆటోల మీద ఆధారపడలేక వృద్ధులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు బస్సుల కోసం చాలా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి ఉంటుంది, మా మీద కూడా అట్లనే ఒత్తిడి ఉంది. కాబట్టి బోర్డులో ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇంకా అదనపు బస్సులు మనం తీసుకొచ్చుకోవాలి. ఇప్పటికే మన గూడూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకి బస్సులు ఉండేది. ఇప్పుడు మనకు ఎక్కువ నార్త్ సైడ్ నుంచి చాలామంది తిరుమల దేవస్థానానికి వస్తారు. ఆ టయానికి బస్సు తిరిగిన టయానికి ఇక్కడ అందుబాటులో లేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైన్లు లేక. అదే బస్సులు ఇక్కడ నుంచి చీకటితో 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి, నాకు తెలిసి 7 గంటలకి డైలీ 4 బస్సులు బయలుదేరేటి. అంటే ఆ ట్రైన్స్కి ఈ అటాచ్మెంట్ ఉండేది. ఈ బస్సులు ఖచ్చితంగా బీహారీ వాళ్ళు అంటే భాషా ప్రాబ్లం కాబట్టి బస్సు ఎక్కారా నేరుగా సన్నిధానానికి, స్వామి సన్నిధానానికి దిగి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అందువల్ల ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది అనేది ప్రజలు గమనించాలి. ఈరోజు రోడ్లు దుస్థితి కూడా చూసాం గతంలో. ఇప్పుడు రోడ్లు కూడా అన్ని రిపేర్లు చేసి బస్సులు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. అందుకని ఏ ప్రభుత్వంలో మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పనేది అందరూ గమనించాలా. ఈ శాసనసభ్యులు గారు సురేష్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్ఎం నరసింహులు, నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, రహీం, శివకుమార్, బాలకృష్ణమనాయుడు, లీలావతి, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడలు ప్రారంభించారు. పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లాలోని అన్ని నారాయణ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అధ్యాపకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జాతీయ క్రీడా జెండాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించారు. మార్చ్ ఫాస్ట్, రాకెట్ సమూనా ప్రయోగం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారని, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ చదువుకుని అభివృద్ధిలో రావాలని ఆయన వివరించారు. ఇక్కడ పోటీలు పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నారాయణ అంటే ఒక బ్రాండ్. ఈ ఇండియాలో నారాయణ స్కూల్స్ అంటే ఒక బ్రాండ్ స్కూల్స్. అక్కడ చదివితే ఖచ్చితంగా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు ఖచ్చితంగా అవుతారు అనేటువంటి మాట అందరికీ తెలిసిందే. ఎవరు ఎక్కడ అనుకున్నా నారాయణ అంటే ఒక బ్రాండ్. కాబట్టి ఈ స్కూల్లో మా అబ్బాయి కూడా చదివింది నారాయణ స్కూల్స్ అని చెప్పి మరి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటుంది. పిల్లలు కూడా బాగా సొంత బిడ్డలాగా వాళ్ళు చూసుకునేటువంటి మనస్తత్వం అందరు టీచర్స్లో ఉంటుందని చెప్పి నమ్మకం మాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క నారాయణ కాలేజ్ గూడూరులో ఉండడం గూడూరుకు ఒక గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దాదాపు 800 మంది విద్యార్థులు ఈరోజు గూడూరుకి జోనల్ మీట్కి రావడం చాలా సంతోషం. మళ్ళీ ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ యొక్క జోనల్ మీట్ జరుగుతుంది. దాంట్లో కూడా చక్కని పెర్ఫార్మెన్స్ చేసి అందరూ కూడా మంచి బహుమతులు పొందాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. పిల్లలకి ఒక చదువే కాదు, ఆటల్లో కూడా మంచి నైపుణ్యం ఇవ్వాల్సిన బాధ్యత స్కూల్లో ఉన్నటువంటి పీటీలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేశారు. వెల్కమ్ డ్యాన్సెస్ కూడా చాలా బాగుంది. ఆ ఫ్లాగ్ సంబంధించిన పిల్లలైతే చాలా చక్కగా చేశారు. అలాగే డంబెల్ ఇంకా మరికొందరు మాట్లాడారు. వాళ్ళకి అన్ని అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దానికైనా స్పోర్ట్స్ కూడా మనం చదువుకైతే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అదేవిధంగా అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అదేవిధంగా స్పోర్ట్స్ కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ఇదే విధంగా అవకాశాలు ఇవ్వాలా. అందరు పిల్లకాయలు ఆ విధంగా స్పోర్ట్స్ ఆడినందువల్ల, గేమ్స్ ఆడినందువల్ల వాళ్ళకి హెల్దీగాను బాగా వాళ్ళు స్ట్రెంగ్తన్ గాను తయారవుతారు. మైండ్ కూడా వాళ్ళకి రిలాక్స్గా ఆలోచించేదానికి బాగుంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ కూడా స్టూడెంట్లో ఉంటుందనే ఉద్దేశంతో నారాయణ గ్రూపు ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి
అదేవిధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ఇవాళ 4 బ్రాంచ్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 బ్రాంచ్ల వాళ్ళు వెల్కమ్ డ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ప్లస్ డమ్ముల డ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లాగ్ డ్యాన్స్ కావచ్చు. చాలా బాగా చేశారు. వాళ్ళకి అది కంపోజ్ చేసిన పీఈటీలందరికీ కూడాను, ఆర్గనైజ్ చేసిన పీఈటీలకి. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ దత్తాత్రేయ, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ విశ్వక్, క్లస్టర్ ప్రిన్సిపాల్ రియాజ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి దేవదానం డిమాండ్ చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు, పలువురు రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ వారు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దేవదానం మాట్లాడుతూ, ఇప్పటి వరకు మండలంలో ఒక్క ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభించలేదన్నారు. వచ్చే నెలాఖరుకు వరి కోతలు పూర్తవుతాయని, ఇక రైతులకు మద్దతు ధర ఎలా వస్తుందని ప్రశ్నించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన వివరించారు. 20 రూపాయలు కాకుండా అదే సాధారణ రకానికి 2300 కాకుండా ఇంకా తగ్గించి 17,000కు 16,000కు కొలుస్తూ ఉన్నారు దళారులు, మిల్లర్లు. ఈ విధంగా కొలుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది తప్ప వాళ్ళ మీద నిఘా విధించి వాళ్ళ మీద కేసులు బనాయించేటటువంటి పరిస్థితి ఎక్కడ ఈ జిల్లాలో కనపడడం లేదు. ఈరోజు రైతులు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళని యథేచ్ఛగా వదిలేసి రైతాంగం కష్టపడి పండించినటువంటి పంటల్ని వాళ్ళు కారు చౌకగా కొంటూ ఉంటే చోద్యం చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలుగా 20,000కు పుట్టి తక్కువ కొలవలేదు. రైతులకి కొంచెం అటో ఇటో అరాకొరగా గిట్టుబాటు అయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది, రైతుల కష్టాన్ని దోసుకుంటున్నారని చెప్పేసి రైతులు ఈరోజు. ఈ కార్యక్రమంలో నాయకులు శేషయ్య, సీనయ్య, హరి, బాబు, నారయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలపై ఎలాంటి కక్ష సాధింపులు, వేధింపులకు ఎవరూ పాల్పడలేదని, వైకాపా హయాంలోని టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోకి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చిలకూరులో మా ఎంపీ రెడ్డి గారు చెప్పిన సంఘటన జరిగింది. దానికి కారకులు ఎవరో అందరికీ అభివృద్ధి తెలుసు. అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది, ఓట్ల లెక్కింపు అయిపోయింది. గూడూరు ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దాదాపు 161 సీట్లలో విజయం సాధించారు. మీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది 11 సీట్లే. ఎలక్షన్ అయిన తర్వాత చిలకూరులో జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ రాజకీయం చేయలే. ఆ రోజు ఎలక్షను మీరు మా వాళ్ళని కొట్టారు, అయినా మేము మీ జోలికి రాలేదు, మర్చిపోయినాం. అప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఏం చేశారో మర్చిపోయినాం, మురళీ గారు ఏం చేశారో ఎలక్షన్ అయిపోయినాయి. ఇంక దాని గురించి ఏమన్నా పని కావాలని చేసుకుంటాను ఆయన, నేనేమి మీకు శత్రువునా, నేనేమి మీకు ఇబ్బంది పెట్టాను ఆయన, నేను చేస్తాను ఆయన అని చెప్పి ఎస్ఐ గారు పిలిపించి మాట్లాడించి పంపించి కేసు కూడా పెట్టాల. గుర్తుపెట్టుకోండి, కేసు కూడా పెట్టాల. అలాగే ఐవారిపాలెంలో ఈ అబ్బాయిని జనవరి 5 ఫ్లెక్సీలు చించింది. అక్కడ చించిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పాలా పడలేదా అంటే చెప్పేదానికి చాలా ఉన్నాయి. మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. ఒక మహిళ నీళ్ళు రాలేదని అడిగితే దాన్ని ఒక టీవీ రిపోర్టరు ప్రసారం చేస్తే ఆ టీవీ రిపోర్టర్ని లోపలేసి కొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటువంటి ఘనత మీదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఉదయగిరి నారాయణ చంపేసి ఉరేసి అతనే చనిపోయినాడు అని చెప్పి పోలీసు వాళ్ళ చేత తగలబెట్టినటువంటి చరిత్ర మీదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు స్థలం ఉంటే దాన్ని నిట్టెలుగా పాల్గొట్టి నువ్వు వేరే విగ్రహాలు పెట్టిన చరిత్ర కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ గురించి
మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు మా కాన్స్టిట్యున్సీ కూడా కాదు. మీకు వాళ్ళు ఏదో తప్పుగా చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మీరు చెప్తుంటే ఏదో మీరు ఏంటంటే పెద్ద అరాచకం జరిగిపోయింది. జరిగిన నెల 2 నెలలు అయితే ఇప్పుడు పిల్లోడు 10 రోజులు బెంగళూరుకి ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది అంటే 10 రోజుల తర్వాత మీరు ఎందుకు మా ఊరిని తీసుకోపోయారని చెప్పి ఆయన బేరింగ్ మురళి గారు మాట్లాడుతూ 10 రోజుల తర్వాత చిన్న 10 రోజుల తర్వాత మా ఊరిని పోలీసు వారు తీసుకోపోయి రౌండ్లుగా కొట్టారు అని చెప్పడం జరిగింది. అంటే 10 రోజులు బెంగళూరుకి ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది. చించావు కాబట్టి ఏదైనా 10 రోజులు బెంగళూరుకి వెళ్ళిపోయావు. బెంగళూరులో దాంకొని 10 రోజుల తర్వాత గూడూరుకి వచ్చావు. అసలు ఫ్లెక్స్ ఎందుకు పెంచాలా? ఈరోజు మీరు సుమారు 25 నుంచి 40 ఫ్లెక్స్లు కట్టారు. మీ అధ్యక్షుడు వస్తున్నారని మా ఊళ్ళో ఏమైనా ఒక ఫ్లెక్స్ ఇచ్చారా? అరాచకంగా జరుగుతున్నాయని మాట్లాడటం జరిగింది. కోరుతున్నానా, గత మీ ప్రభుత్వంలో ఒక దళిత డాక్టర్ని చేతులు కట్టి గుండు గీయించి మీరు రోడ్లో చంపేస్తే మేము అంబేద్కర్ గారికి ఒక వినత పత్రం ఇస్తామని మేము బయలుదేరితే మమ్మల్ని పంపించకుండా మా మీద కేసులు పెట్టే ప్రభుత్వం మీ ప్రభుత్వం. మా నాయకులు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కానీ విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, తద్వారా వ్యాధులు రావని వైద్యాధికారి డాక్టర్ నిత్య ప్రశాంతి తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ నిత్య ప్రశాంతి మాట్లాడుతూ అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు చేరుతాయన్నారు. దీన్ని నివారించాలంటే పరిశుభ్రత పాటించాలన్నారు. చేతి గోర్లు పెంచుకోవద్దని తెలిపారు. భోజనానికి ముందు చేతులను కడుక్కోవాలని తెలిపారు. పరిశుభ్రత పాటించకుంటే వ్యాధులు ప్రబలిస్తాయని ఆమె వివరించారు. ఈ రోజు ఏంటంటే మీకు అందరికి ఆల్బెండోజోల్ టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. ఇవి దేనికి ఇస్తారు ఎవరికైనా తెలుసా? మీ పొట్టలో నులిపురుగులు చనిపోవడానికి. నులిపురుగులు ఎలా వస్తాయంటే గోర్లు శుభ్రంగా లేకుండా, గోర్లు కత్తిరించుకోకుండా ఉంటే మీరు ఆడుకున్నప్పుడు గోర్ల నుంచి చేతి గోర్లు కానీ కాళ్ళ గోర్ల నుంచి కానీ చొచ్చుకొని పోయి తర్వాత మీరు పడుకోకుండా అలాగే ఉంటే సో నోటి ద్వారా ఇంకా చర్మంలోంచి మీ రక్తంలోకి అలాగే వెళ్తాయి. సో అందుకే తినక ముందర, అలాగే ఆడుకున్న తర్వాత, ఇంటికి వెళ్ళిన వెంటనే, అలాగే మీరు యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటారో తెలుసా? ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు తీసుకుంటాయి, మనకి మాత్రం పోషక పదార్థాలు అందవు. దాంతే కాకుండా ఈ నులుపురుగు రోజు గుడ్లు పెడుతుంది. ఒక్కరోజు ఎన్ని గుడ్లు పెడుతుంది తెలుసా మీకు? 2 లక్షలు పెడుతుంది. రోజుకి 2 లక్షల గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లన్నీ ఏమవుతాయి? మనం తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఆహారం ఉంటుంది, ఆహారం కలిసిపోతుంది. మనం ఉదయం మల విసర్జన చేస్తాం. మల విసర్జన చేసినప్పుడు ఈ మల విసర్జనతో పాటుగా ఆ గుడ్లన్నీ కూడా భూమికి వచ్చేస్తాయి. కొద్ది రోజులకి ఆ మలం అంతా ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు గుడ్లు మాత్రం పాడుగా మట్టిలో కలిసిపోతాయి. అలా ఎగురుకుంటా వచ్చేస్తాయి. వచ్చి మన గ్రౌండ్లో కలిసిపోతాయి. ఈ గ్రౌండ్లో మనం ఆడుకుంటాము. మన చేతులకి ఆ గోర్లకి ఆ గుడ్లు అంటుకుంటే మనం తిన్నప్పుడు మళ్ళీ మన కట్టుకుపోతాయి. అనంతరం విద్యార్థులకు నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వాసుదేవ, సిసిహెచ్ఎన్ పుష్పమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పశువుల కొట్టాలు 25 మంజూరయ్యాయని, త్వరలో రైతులకు ఏర్పాటు చేయడం జరుగుతుందని పశు వైద్యాధికారి డాక్టర్ బొడ్డు ప్రసాద్ తెలిపారు. సైదాపురంలోని పశు వైద్యశాలలో ఆయన సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొడ్డు ప్రసాద్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పశువులకు మేత, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు వివరించారు. వెళ్ళాలి, ఎలా డెవలప్మెంట్ యాక్టివిటీస్, క్యాటిల్ షెడ్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఈ యొక్క రివ్యూ మీటింగ్ లో ముఖ్యంగా క్యాటిల్ సెన్సస్ ని త్వరగా ఈ నెల 15వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తున్నారు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. కాకపోతే క్యాటిల్ షెడ్స్ గురించి కూడా చెప్తున్నాను. క్యాటిల్ షెడ్స్ అన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి.
మళ్ళీ కూడా కొత్తగా తీసుకుని ఏం లేదు, కానీ కాకపోతే 1 or 2 షెడ్స్కి కూడా మళ్ళీ అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క సెన్సస్ని తొందరగా పూర్తి చేయమని చెప్పి మా స్టాఫ్కి దిశానిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమ్మర్కి సంబంధించి ఏం చేస్తే యాక్షన్ ప్లాన్ ఏంటి, సమ్మర్లో మనం గడ్డి పెంపకం వీటి మీద కొంచెం ప్రోగ్రెస్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ముఖ్యంగా నీళ్లు కూడా ప్రాబ్లం అవుతుంది, రాబోయే రోజుల్లో వాటర్ ప్రాబ్లం అవుతుంది, బఫెలోస్ కావచ్చు, షీప్ కావచ్చు. దానికి సంబంధించి చెరువులో నీళ్లు ఉన్నాయి, కానీ ప్రతి గ్రామంలో కూడా నీటి తొట్టులు ఉన్నాయి అందుబాటులో. ఎందుకంటే ఈ మధ్య ఐసిఐసిఐ ఫౌండేషన్ వారు నీటి తొట్టులు కట్టించారు. సో నీటి తొట్టులకి నీళ్ళు నింపడం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద గర్భవతులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా చేతుల మీదుగా ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. దాతగా టమాటా వ్యాపారి సెల్వం వ్యవహరించారు. ఈ సందర్భంగా డాక్టర్ షెరీనా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు నాగరాజు, ప్రభాకర్, ఇబ్రహీం, ఆనంద్, సుబ్బారావు, సాయి, రజనీకాంత్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయినా కానీ మీరు ఎవరు 2 సంవత్సరాలుగా మా పేషెంట్లను ప్రేమించి జన విజ్ఞాన వేదిక వాళ్ళకి ఫుడ్ అందజేస్తున్నారు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఏంటంటే ఎక్కడ ఒక్క నెల కూడా తప్పిపోకుండా ప్రతి నెల వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అది మాకెంతో సంతోషకరం. ఎందుకంటే పేషెంట్స్కి ఈరోజు టెస్టులు, స్కాన్లు అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. వాళ్ళు ఈ కొరత లేకుండా వాళ్ళకి ఆ ఫుడ్ సప్లై చేయడము, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు టమాటా మర్చెంట్ అయిన సెల్వం గారు ఆయన స్పాన్సర్ అని తెలిసింది. వాళ్ళ కుటుంబానికి దేవుడు మెండుగా దీవెనలు కలుగజేయాలని కోరుకుంటాను. ఇంకోటి ఏంటంటే పేషెంట్స్కి మీకు చెప్పేది ఏంటంటే మీరు నెల 7వ నెల వరకు నెల చెకప్కి రావాలి. హాస్పిటల్కి వచ్చి చెకప్కి వచ్చినప్పుడు ఊరికే చెకప్ అని కాదు, ఒట్టి స్కాన్లే అనుకోకూడదు. వచ్చినప్పుడు రాసిన రక్త పరీక్షలు చూపించుకొని అది మేము 9 నుంచి 4 వరకు కాన్పుల వార్డులోనే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం. మీరు వచ్చి చూపించుకోవాలి రక్త పరీక్షలు. ఒకవేళ ఓపీలో లేకపోతే ఇక్కడ కాన్పుల వార్డుకి వచ్చి అభియాన్ కింద వాళ్ళందరికీ కూడా పరీక్షలు జరిపి డాక్టర్ల సలహాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళు మధ్యాహ్నం దాకా అంటే దాదాపు 2 గంటల దాకా ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఈ భోజన ఏర్పాట్లు చేయాలని చెప్పి గూడూరు జన విజ్ఞాన వేదిక సంకల్పించింది. ఇది గత 11 సంవత్సరాల నుంచి మా అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము నిరంతరంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మేము జరుపుకోవడం వల్ల అనేక మంది దాతలు మాకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలుగా టమాటా మర్చెంట్స్ సెల్వం గారు ఈ భోజన ప్యాకెట్లు భోజన పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అది ఇక్కడికి వచ్చిన గర్భవతులకి ప్రతి నెల టెస్టులు ఉంటాయి కాబట్టి ఆ టెస్టుల్లో వాళ్ళు బయటకు పోయి భోజనం చేయలేరు, వాళ్ళకి వసతులు ఉండవు అని చెప్పేసి దాని కారణంగా భోజనాలను అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు యాక్చువల్గా టమాటా మర్చెంట్ సెల్వం గారు దాతగా నిర్వహించిన భోజన కార్యక్రమం ప్రతి నెల మా రాజేంద్ర గారు ఆయనకి హృదయపూర్వక వందనములుగా చెప్పుకోవాలా. ఈ కార్యక్రమం యథావిధిగా 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. అందుకోసంగా మన డాక్టర్ ఇచ్చిన సలహాలను తీసుకొని వాళ్ళు చెప్పిన సలహాలు, వాళ్ళు ఇచ్చిన మందులు, వాళ్ళు ఇచ్చిన టెస్టులు, వాళ్ళు ఇచ్చిన ఆహార విషయాలు వాళ్ళు ఏదైతే చెప్తారో అది బాగా మీరు షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తన నియామకాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్ ఎండి డాక్టర్ మాచాని గోపాలకృష్ణ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య వేదికల్లో సంస్థను మరింత పురోభివృద్ధి సాధించేలా కృషి చేస్తానని వివరించారు. MG Brothers Automobiles Managing Director అండి. షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఏపెక్స్ బాడీ విచ్ రిప్రజెంట్స్ ఆల్ షాపింగ్ మాల్స్ ఇన్ ద కంట్రీ. మొన్నే అది డైరెక్టర్గా అపాయింట్మెంట్ జరిగిందండి షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సియామ్ అని ఉందండి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ది. సో దట్స్ ఏ ఓల్డ్ అసోసియేషన్. CII అని ఒకటి ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. అవన్నీ మీకు తెలుసుంటాయి కొంచెం.
దట్ ఈజ్ 130 years old. సో షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది 20 years old అసోసియేషన్ అండి. ఎందుకంటే ఇండియాలో షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే జస్ట్ ఒక 2.5 decades అయింది. అంటే మీకు గుర్తుందో లేదో, వన్ ఆఫ్ ద ఫస్ట్ మాల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఫోరం మాల్, ఫోరం బెంగళూరు. ఆ మాల్ ఓపెన్ అయ్యి 25 years అయింది అంతే అండి. సో ఇట్స్ క్వైట్ ఏ న్యూ ఇండస్ట్రీ. సో మన అసోసియేషన్ వచ్చి 20 years నుంచి ఉందండి. సో హౌ ద అసోసియేషన్ ఫంక్షన్స్ ఈజ్ స్టేట్ లెవెల్ చాప్టర్స్ ఉంటాయి. సో ఆంధ్రాకి ఒక చాప్టర్, తమిళనాడు, ఇండియా మొత్తంలో ఎవ్రీ స్టేట్ దెర్ ఈజ్ ఏ ప్రెజెన్స్. అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ గవర్నింగ్ బాడీ ఫర్ రీజియన్ అండి. సౌత్ ఇండియాకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది, నార్త్ ఇండియాకి ఉంది. అండ్ దెన్ వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మేము 6 మంది ఉంటామండి, ఒక చైర్మన్, 5 members డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఓం హిరణ్యాద నమః, ఓం శివలింగాద నమః, ఓం జ్వలాద నమః, ఓం పాణిమంత్రం పవిత్రం భీమలింగేశ్వర స్వామి. అతీత దేవ మంగళం, మహదేవ మంగళం, ఈశ మంగళం, పరమేశ మంగళం, రూప ఆత్మ మంగళం, పరమాత్మలం వకార మంగళం. శుభం సువర్ణేంద్ర పుష్పాన్ జయపదే ఆపోహం భావకర్మాహం భావస్మాత్ కారుణ్య భావేన. నమస్తే బాయ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. గూడూరులోని ఆర్టీసీ డిపోలో 9 బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వరి కోతల సమయం వస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలేవి? మనుగోలులోని కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జాతీయ నులుపురుగుల దినోత్సవం సందర్భంగా సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నులుపురుగుల నివారణ మందులు పంపిణీ చేసిన వైద్యులు, సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.